ఎన్నికలకు ముందు 6 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లిల్లు తిరిగి గడప గడప తొక్కి ప్రతి వ్యక్తికి 6 గ్యారెంటీల గురించి చెప్పింది. నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం 6 గంటల పాటు కొనసాగింది. 6 గంటల పాటు కేబినెట్ సమావేశం పెడితే దాంట్లో కనీసము 6 గ్యారెంటీలను పక్కన పెట్టండి, కనీసము అర గ్యారెంటీ గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలు ఎంతో ఆశతోని ఎదురు చూసినటువంటి అంశాలు కాకుండా ఏ నిర్ణయం తీసుకుంటే దాంట్లో మాకు కొంత కమిషన్ వస్తుంది అనే ఆలోచనతోనే ఏమన్నా వీళ్ళు చర్చ చేసిందా అన్న విధంగా నిన్న కేబినెట్ మొత్తం సమావేశం కొనసాగింది. చాలా దురదృష్టకరం అండి. కళ్ళు కాయలు కాసే విధంగా ఈ రాష్ట్ర యువత అంతా కూడా నిన్న రాత్రి 9-10 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఏమైనా వీళ్ళు ప్రస్తావన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసింది. మీడియా మిత్రులు కూడా నిన్న మీకు 10-11 అయింది దాని డీటెయిల్స్ రావడానికి. కానీ తీరా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మొత్తం కేబినెట్ సమావేశంలో వాళ్ళ ప్రజలకు చేసింది ఏందా అంటే గుండు సున్నా, ఏం లేదల్లా. మేము అధికారంలోకి వస్తే ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే ఈ ప్రభుత్వం. పోనీ పెట్టక వీళ్ళు కేబినెట్ సమావేశం పెట్టిండ్రు, 4-5 రోజుల నుండి ఊరిస్తా వస్తున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. వాస్తవానికి గత 11 ఏళ్ళుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ప్రతి సందర్భంలో ఏదో ఒక కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించేది. ఆ విధంగానే ఈసారి కూడా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తారేమో, దాంట్లో యువతకు స్థానం ఉంటుందేమో అని చెప్పి యువత అంతా ఎంతో ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే కనీసము యువతకు సంబంధించిన ఒక్క అంశం ఊసెత్తలేదు. తెల్లారు లేస్తే ముఖ్యమంత్రి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆయన దంచుతున్నాడు ఉపన్యాసం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరేమైనా రుజువు చేయగలుగుతారా? ఎస్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి సమావేశంలో చెప్తున్నారు, మేమిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 50,000 అయితే మీరిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 10,000కు తక్కువనే. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నేను స్వయంగా ఆర్టీఐ వేసినటువంటి సమాచారాన్ని హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మీడియాలో ప్రస్తావిస్తూ మరి ఆధారాలు చూపెట్టిన. మరి ముఖ్యమంత్రి గారు ముక్కు నేలకు రాస్తారా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దాని శాంక్టిటీ ఉండాలా, అది ప్రామాణికం కావాలా. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటకు విలువ లేదు. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి